మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఆరాధనకి కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం చెల్లిస్తూ చేతులతో గట్టిగా ఒకసారి హల్లెలూయా అని చెప్దామా? హల్లెలూయా. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం నేను చదువుతున్నాను. ఆ మాటలు మీరు కాస్త గమనించండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6, 7 వచనములు. కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై, ఆ మాట నోట్ చేయండి, ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. చాలా జాగ్రత్తగా చదవబడేటువంటి వాక్యాన్ని మనం కాస్త గమనిద్దాం. మనము వేరుపారి నడిపించబడాలి. ఈ రోజున ప్రసంగం అంశం ఏంటంటే వేరు. మనకందరికీ తెలిసిందే, సర్వసాధారణంగా ప్రతిరోజు చూస్తున్నదే, చాలా జనరల్ టాపిక్ అది. కానీ ఆత్మానుసారముగా నడిపించబడుతున్నటువంటి మన జీవితాలలో క్రీస్తు యేసులో మనం వేరుపారి స్థిరపరచబడాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక చెట్టు ఎంత పెద్దగా విస్తరిస్తుంది అంటే దాని వేర్లు ఎంత లోతుకు వెళ్తాయో అంత పెద్దగా విస్తరిస్తుంది. వేర్లు పైనే ఉంటే పెద్ద చెట్టు కాలేదు. ఎందుకంటే ఒకవేళ అలా పెద్ద చెట్టు అయిపోయింది అనుకోండి, గాలి వచ్చి విసిరిన వెంటనే వేర్లు పైనే ఉన్నాయి కనుక ఈజీగా చెట్టు కింద పడిపోతుంది. పెద్ద చెట్టు కావాలి అంటే వేర్లు లోతుగా ఉండాలి. మనం కూడా విస్తారమైన ఆశీర్వాదాన్ని అనుభవించాలి అంటే క్రీస్తు యేసులో లోతుగా వేరుపారి మనం నడిపించబడుదుము గాక. నేను ఆశీర్వదించబడాలి, నేను వర్ధిల్లాలి, నేను క్షేమంగా సౌఖ్యముగా నడిపించబడాలి, అనేకుల కన్నుల ఎదుట ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆత్మ సంబంధంగా బలపరచబడాలి, వైరాగ్యంగా ప్రభు కోసం జీవించాలి, ప్రార్థనా అనుభవాలు కావాలి, విశ్వాస వీరులుగా కొనసాగించబడాలి అని ఇలా మనం ఎంతగా ఆలోచన చేస్తూ ఉన్నామో అంతగా లోతైన అనుభవాల్లో యేసుక్రీస్తులోనికి మనం వెళ్తే అప్పుడు మనం అంతగా ఆశీర్వదించబడతాం. క్రీస్తు యేసులోనికి మనం లోతుగా పోకుండా నేను ఆశీర్వదించబడాలి, నేను దీవించబడాలి, ప్రభు నన్ను దీవించలేదు, ప్రభు నన్ను ఆశీర్వదించలేదు అనంటే కుదరని పని. మీరు వాక్యంలో కాస్త గమనించండి. ఒక చెట్టు ఫలభరితమైనటువంటి అనుభవాల్లోనికి రావాలంటే లోతుగా వేరు వెళ్ళాలి. మనకు విత్తువాని ఉపమానం మనకు తెలుసు. ఒక వ్యక్తి కొన్ని విత్తనములు చేత పట్టుకొని చల్లుతూ ఉన్నాడు. కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రాతి నేలన పడ్డాయి, కొన్ని ముళ్ళ తుప్పల్లో పడ్డాయి, కొన్ని మంచి నేలన పడ్డాయని 4 రకాల అనుభవాలు మనకు అక్కడ కనబడతాయి. దారిలో పడ్డాయి ఆకాశ పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని పోయినట్లుగా మనం చూస్తాం. రాతి నేలన పడినటువంటి విత్తనమును గూర్చి వ్రాయబడిన చక్కటి మాటను మీరు గమనించగలిగితే చూడండి. ఆ మాట మత్తయి సువార్త 13వ అధ్యాయం 20వ వాక్యం 21వ వాక్యం చూడండి. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. చదివిన ఆ వాక్యాన్ని మీరు కాస్త గమనించండి ఆత్మీయులుగా. అతని వేరు, ఆ మాట చదవండి మరొకసారి. అతనిలో వేరు లేనందున, ఆ మాట నోట్ చేయండి. రాతి నేలన పడినటువంటి విత్తనము ఎదగాలి, ఫలించాలి, అభివృద్ధి పరచబడాలి, విస్తరించాలి అని కోరుకుంటుంది, కానీ ఎదగలేకపోతుంది. కారణం ఏమిటంటే వేరు లోతుగా పోయేదానికి రాయి అడ్డం పడింది. దాన్ని ఆత్మీయులుగా అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వర్ణించి చెప్తున్నాడు. దాని యొక్క భావం తెలియపరుస్తూ ఉన్నారు. ఆ మాటను మనం కాస్త గమనించగలిగితే ఎవరు ఇలాంటి వాళ్ళంటే వాక్యం విన్నప్పుడు, ఇలా ప్రార్థనలకు వచ్చినప్పుడు అస్సలు ఒక తీర్మానం, ఎంత తీర్మానం అంటే ఇక మీదట అయినా సరే ఏమంటారు, మనం బాగుండాలి, ఇప్పటి నుండి నా జీవితాన్ని నేను సరిగా చేసుకోవాలి, వాక్యం హెచ్చరిస్తుంది కదా, ఇక నేను బాగుపడాలి,
ఇక ఈ చెడు అలవాట్లు మనకొద్దు, ఈ చెడు వ్యసనాలు మనకొద్దు, చెడు మాటలు మనకొద్దు, చెడు ఆలోచనలు మనకొద్దు, ఇక మన జీవితాన్ని కట్టుకోవాలి, ప్రభు రాకడకు సిద్ధపరచబడాలి, ప్రభు రాజ్యానికి సిద్ధపరచబడాలి, ప్రభు కొరకు వైరాగ్యంగా నడిపించబడాలి, ప్రభు కొరకు జీవించాలి అని చాలా మనసు అసలు ఎంత సంతోషిస్తుందంటే, మంచి వాక్యం విన్నాం ఈరోజు. సేవకుల ద్వారా ఎంత మంచి వాక్యం తెలుసు, అసలు హృదయాన్ని తాకింది అలా అని చెప్తారు, ప్రారంభం సంతోషిస్తారు. ఈరోజు ఆదివారం కదా, మహా అయితే ఈ ప్రభావం ఈరోజు వరకు బాగానే ఉంటుంది, రేపు ఉండదు. ఇక మరలా రేపు ఉదయాన్నే పనికి వెళ్ళాలి అని చేస్తారంటే ఇంట్లో కొంచెం అమ్మగారు వంట ఆలస్యంగా చేశారనుకో, ఇక అంతే, స్తోత్రం, వాక్యం లేదు, ఏమీ లేదు. కొంచెం శ్రమ కలిగినప్పుడు, కొంచెం ఇబ్బంది కలిగినప్పుడు, కొంచెం హింస కలిగినప్పుడు ఏమైపోతుందంటే, లోతుగా ఆ వాక్యాన్ని ధ్యానించలేదు కనుక, లోతుగా ఆ వాక్యాన్ని తీసుకోలేదు కనుక, లోతుగా వాక్యం యొక్క సారాంశాన్ని మనం అర్థం చేసుకోవట్లేదు కనుక మరలా ఏమైపోతామంటే లోకానుసారమైనటువంటి పద్ధతుల్లోనికి మనం నడిపించబడుతూ ఉన్నామేమో. చాలా జాగ్రత్తగా ఆ వాక్యాన్ని మీరు కాస్త గమనించండి. నీ వేరు లోతుగా వెళ్తే నీ ఫలిస్తావు. మరొక మాటను యూదా వారిని గూర్చి లేఖనాల్లో వ్రాయబడిన ఒక చక్కటి మాటను, ప్రమాణపూర్వకంగా ప్రభు మాట్లాడుతున్న ఒక చక్కటి మాటను కూడా మీరు గమనించండి. యెషయా గ్రంథంలో ఆ మాట చూడండి. ఆ మాట యెషయా గ్రంథం 37వ అధ్యాయం 31వ వాక్యం. యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందకు వేరు తన్ని పైపైకి ఎదుగుదురుగాక. చప్పట్లు కొట్టి ఒకసారి గట్టిగా ప్రభునామాన్ని మహిమపరుస్తాం. ఉత్సాహంగా ప్రభునామాన్ని మహిమపరుద్దామండి. ఎంత లోతుగా నీవు లోతుకు వెళ్తే ఆత్మీయతలో అంత విస్తారంగా నీవు విస్తరించబడతావు. నేను విస్తరించబడాలి, నేను ఆశీర్వదించబడాలి అని నీవు కోరుకున్న వ్యక్తివి అయితే నీ వేరు క్రీస్తు యేసు లోతైన అనుభవాల్లోనికి తీసుకుని వెళ్ళాలి. పైపైనే నమ్మాను అని నామకార్థపు స్థితిగతుల మధ్యలో, నామకార్థపు క్రైస్తవుడిగా నీ మనుగడ, నీ జీవితం నీవు కొనసాగించబడుతూ ఉంటే అంతంత మాత్రమే ఆశీర్వాదం ఉంటుంది. పైకి క్రైస్తవులుగా కనబడుతూ ఉంటాం, కానీ క్రైస్తవ్యములో ఉన్న, భక్తిలో ఉన్న శక్తిని నువ్వు పొందుకోలేవు అనే విషయం వాస్తవం. అయితే మనుషులుగా మనలో కొన్ని అపవిత్రమైనటువంటి వేర్లు ఉన్నాయి, కొన్ని అనవసరమైనటువంటి వేర్లు ఉన్నాయి. అక్కడ మన 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 వేరు స్థిరపరచుకుంటామేమో, ఆ చోట మన వేరును ప్రాకేటట్లుగా మన జీవితాన్ని నడిపించుకుంటున్నామేమో. కొన్ని మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి ఉపయోగము లేని వేర్లు మన జీవితాల్లో ఉన్నాయేమో. నేను ఒక 4 విషయాలు, మనలో ఉండకూడని వేర్లు 4 చెప్తాను, మనలో ఉండవలసిన వేర్లు ఒక 5 చెప్తాను, మొత్తం 9 చెప్తా. మనలో ఉండకూడని వేర్లు ఒక 4 చెప్తాను, మనలో ఉండవలసిన వేర్లు ఒక 5 చెప్తాను. టకటక అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి కనుక త్వరగా నేను చెప్తాను, ఆ మాటలు మీరు కాస్త గమనించండి. ఉండకూడని వేర్లలో మొదటిది చేదైన వేరు. ఆ మాట మీరు చదవండి, వాక్యంలో వ్రాయబడిన చక్కటి మాట. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 15-16 వచనాలు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. దాన్ని అన్ని మాటలు కలగలిపి ఉన్నాయి కనుక ఈ సందర్భానుసారంగా నేను చెప్తున్న ఒక చిన్న మాటను అక్కడ మీరు గమనించండి. చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. చేదైన వేరండి. కొన్నిసార్లు కొంతమంది యొక్క స్వభావాలు ఎలా ఉంటాయంటే చేదు. కాకరకాయ చేదుగా ఉంటుంది కదా, అది మంచిదే కదా అంటే ఆ మంచి వేరు. కానీ పిచ్చి చెట్లు ఉంటాయి. ఒకసారి మందిరం పక్కనే ఉన్నటువంటి దొండకాయలు బాగా కాస్తే హడావిడిగా అటువైపుకి వెళ్ళి దొండకాయలు అన్నీ పీకా మంచిగా చాలా దొండకాయలు ఉంటాయి. మమ్మల్ని నడిపిస్తున్నటువంటి పాస్టర్ గారు
చెప్పిన మాట ఏంటంటే, రేయ్ అవి మంచి దొండకాయలో పిచ్చి దొండకాయలో చూడరా, అన్నీ మాత్రం కోసావు, బాగానే కోసావు అని. దొండకాయలో కూడా మంచి దొండకాయలు పిచ్చి దొండకాయలు ఉంటాయా? నాకు తెలియదు అప్పటి వరకు నాకు తెలియదు. ఒకసారి కొరికి చూడు అన్నాడు. సరే అని చెప్పి దొండకాయ పట్టుకొని కొరికానండి. చేదు, ఎంత చేదంటే చక్కెర తిన్నా కూడా పోలా చేదు. కాకరకాయ చేదు వేరు. అది ఒకవేళ కొన్ని పర్యాయాలు దేవుడు మనల్ని గద్దించే అనుభవం, మన తల్లిదండ్రులు మనల్ని గద్దించి బుద్ధి చెప్పే అనుభవం, మనల్ని సరిచేసే అనుభవాలు అవన్నీ కూడా. కానీ ఈ చేదు అది కాదు. వాక్యంలో కూడా వ్రాయబడినటువంటి మాట కారు ద్రాక్ష అని. ద్రాక్షలు ఎలా ఉండాలంటే తీయగా, మాధుర్యముగా, మధురముగా ఉండాలి. అంతేగాని కారు ద్రాక్ష కాసేటట్లుగా మన జీవితాలు ఉండకూడదు. చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మనం కాస్త గమనించండి. ఆత్మీయులుగా మన జీవితంలో ఉండకూడని వేర్లలో మొట్టమొదటిది చేదైన వేరు. మన మాటలు చేదుగా ఉన్నాయేమో, మన చూపులు చేదుగా ఉన్నాయేమో, మన పరిస్థితులు చేదుగా ఉన్నాయేమో, మన క్రియలు చేదుగా ఉన్నాయేమో. లేఖన భాగాల్లో మీరు కాస్త గమనించి పరిశీలన చేసి చూస్తే కయీను మనసులో తన తమ్ముడైనటువంటి హేబేలును గురించి ఒక చేదైన అనుభవం, కోపంతో నడిపించబడుతున్న ఒక చేదైన అనుభవం అండి. నా తమ్ముడు ఆశీర్వదించబడతాడా? నా కళ్ళ ముందు పుట్టి పెరిగిన వాడు దీవించబడతాడా? చూడండి, వాడు దీవించబడ్డాడు కదా, నేను కూడా ఎలా దీవించబడాలి అని చెప్పి చాలామంది అనుకోరు. ఎలాంటి మనస్తత్వాలంటే, ఎలాంటి చేదైన అనుభవాలంటే, వాడు బాగుపడడు, నేను బాగుపడకపోయినా పర్లా, వాడు మాత్రం బాగుపడకూడదు అనేటువంటి లక్షణాలు ఈ రోజున చాలామందిలో ఎక్కువ ఉంటున్నాయి. అందుకని సొంత తమ్ముణ్ణి చంపిన పరిస్థితి. సౌలును మీరు ఒకసారి గమనించండి. దావీదు చక్కగా దేవునిలో ఎదుగుతూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని నామాన్ని మహిమపరుస్తూ నడిపించబడుతున్నటువంటి వ్యక్తి. దేవుని ద్వారా గొలియాతు మీదకు వెళ్ళి జయం పొందిన వ్యక్తి. ప్రజలందరూ పొగుడుతున్నారు. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలదని. నచ్చట్ల సౌలుకి. అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? విషపు చూపులు చూస్తున్నాడట. దావీదు కనబడిన వెంటనే నేను చెప్పాను కదా ఇందాక, మన చూపుల్లో పవిత్రత ఉండాలి. చేదైన చూపులు మనకు ఉండకూడదు, చేదైన మాటలు మనకు ఉండకూడదు, చేదైన స్వభావాలు మనకు ఉండకూడదని ఇక్కడ మీరు గమనించగలిగితే సౌలు దావీదును విషపు చూపుతో చూస్తున్నాడట. అతను చూసిన వెంటనే పైకి బాగానే మాట్లాడతారండి మన వాళ్ళు కూడా. పెదవులతో పొగుడుతూ నొసలతో వెక్కిరిస్తారు అని లోకంలో ఒక సామెత ఉంది. పెదవులతోనేమో, అన్నా నువ్వు చాలా మంచోడు అన్నా, అసలు నువ్వెంత మంచి ప్రార్థన పరుడో తెలుసా, ఎంత మంచి విశ్వాస జీవితం కలిగిన వాడో తెలుసా, ఎంత ఆత్మీయుడో తెలుసా అని పైకి పొగుడుతారు. వెంటనే పక్కన వాళ్ళు చూసావా పిచ్చోడు అని నొసలతో వెక్కిరిస్తూ ఉంటారు. మనుషుల యొక్క స్వభావాలు ఆత్మీయులుగా ఇలాంటి చేదైన అనుభవాలు మనలో ఉండకూడదు. చేదైన వేరు ఏదైనా మనలో ఉండి అది మనల్ని అపవిత్రపరుస్తుందేమో అని ఆత్మీయులుగా దాని విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలని వాక్యం హెచ్చరిస్తుంది. రెండో విషయం నేను చెప్తాను, ఆ మాటలు మీరు కాస్త గమనించండి. కుళ్ళిన వేరు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 24వ వాక్యం. సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు, ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్ని జ్వాలల కొయ్యకాలు కాల్చివేయినట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేళ్ళు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళివలే పైకి ఎగిరిపోవును. చాలా జాగ్రత్తగా ఇక్కడ మీరు గమనించండి. కుళ్ళిన వేరు ఎందుకు కుళ్ళుతుంది? జనరల్గా ఈ మాటను మనం కాస్త గమనించగలిగితే, ఏదైనా ఒక విషయాన్ని, ఒక పదార్థాన్ని, ఒక పరిస్థితిని అలాగే పెట్టేసామనుకో, అదేమైపోతుందంటే మురిగిపోతుంది. చెత్తే కావచ్చు, మన ఇంట్లో కూరగాయలు తరిగిన చెత్తే కావచ్చు, మన ఇంట్లో వాడి పడేసిన వస్తువులే కావచ్చు, మన ఇంట్లో ఫ్రెష్గా వండుకున్న వేడి అన్నమే కావచ్చు, అది తీసి చెత్తకుండీలో పడేస్తే వెంటనే కంపు రాదు. ఒక రోజు అంతా అలాగే పెట్టండి, ఒకలాంటి స్మెల్ వస్తుంది. రెండో రోజు అలాగే పెట్టండి, మురిగిపోయిన వాసన వస్తుంది. మూడో రోజు పెట్టండి, అసలు ఆ ఇల్లు కాదు పక్కింటి వరకు ఆ వాసన వస్తుంది. కుళ్ళిపోతూ ఉన్నటువంటి ఆ పరిస్థితి. ఎందుకంటే మురగబెట్టుకుంటున్నారేమో. మనలో కూడా
కొన్ని చేదైన అనుభవాలు, కొన్ని చెడు ఆలోచనలు, చెడు మనస్తత్వాలు, ఇతరులు గూర్చినటువంటి ఒక ద్వేష భావము, లేక ఇతరులను గూర్చి ఏదో తెలియక తెలిసినటువంటి కొన్ని విషయాల్ని, లేక ఎవరో చెప్పినటువంటి మాటల్ని మనస్సులో ఉంచుకొని ఉంచుకొని వాళ్ళని గురించి ఒక చెడు అభిప్రాయంతో నడిపించబడుతూ లోలోపట మనకు మనమే మదన పడిపోతున్నామేమో. కుళ్ళిన మనసు అండి. ఆ కుళ్ళిపోయిన ఆ స్వభావం అలాగే దాచి నేను ఎప్పుడు చెప్తుంటా, ఫోన్ కూడా మీరు కావాలంటే గమనించి చూడండి. మొత్తం ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది అనుకోండి, స్టక్ అయిపోతుంది. అప్పుడు ఏమడుగుతుందంటే, బాబు దీంట్లో చెత్త ఉందిరా. ఫోనే ఇలా చెప్తుంది, దీంట్లో ఏముంది, చెత్త ఉంది, కుళ్ళిపోయిన చెత్త ఉంది నీ ఫోన్లో, అందుకని ఫోన్ స్టక్ అయిపోతుంది. అనవసరమైన అన్నీ నీ మనసులో ఉన్నాయి, అనవసరమైన అన్నీ నీ ఫోన్లో ఉన్నాయి. కాబట్టి ఈ ఫోన్లో ఉన్న ఈ చెత్త అంతా నువ్వు డిలీట్ చేసి, అప్పుడు నీ ఫోన్ చాలా ఫ్రెష్గా తయారైపోతుంది. మన మనస్సులు కూడా అంతేనండి. అనవసరమైన చెత్త, మనకు ఉపయోగం లేని చెత్త, మన కుటుంబానికి అక్కర్లేని చెత్త, మనది కాని చెత్త మన మనసులో పెట్టుకొని లోపట మదన పడిపోతున్నటువంటి స్వభావాలు మన జీవితాల్లో ఉంటున్నాయేమో. ప్రభు హెచ్చరికగానే చెప్తున్నాడు, ఇలాంటి కుళ్ళిన వేరు మన నుండి ప్రభు తీసివేయునుగాక. మూడో విషయం చెప్తాను, ఆ మాటలు కూడా గమనించండి. ఎండిన వేరు. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 16వ వాక్యం. ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను, వారు ఫలమియ్యరు, వారు పిల్లలు కనినను, వారి గర్భనిధిలో నుండి వచ్చు సొత్తును నేను నాశనము చేసేదను. చాలా జాగ్రత్తగా మీరు ఇక్కడ గమనించండి. వారి వేరు ఎండిపోయెను, ఎండిపోయిన వేరు. ఇందాక మనం చదివాం కదా, మత్తయి సువార్త 13వ అధ్యాయం 5వ వాక్యం చూడండి అన్నమాట. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలన పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలుచును, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. ఆ మాట నోట్ చేయండి. నేను ఇందాక చెప్పాను ఏంటంటే, వారు వాక్యాన్ని విని త్వరగా సంతోషపడతారు. అబ్బా చక్కటి వాక్యం విన్నాం అని త్వరగా సంతోషపడతారు, కానీ లోతైన అనుభవాల్లోనికి తీసుకొని వెళ్ళలేరు. అలా లోతైన అనుభవాల్లోనికి వాక్యాన్ని ఎవరైతే హృదయం లోతుకి తీసుకొని వెళ్ళరో వారి జీవితాలు ఏమైపోతాయంటే ఎండిపోతాయి, ఫలించలేరు, అభివృద్ధి పరచబడలేరు, ఎదిగిన స్వభావాల్లోనికి వెళ్ళలేరు. ఆత్మీయతలో ఒక లోతైన అనుభవాలు వాక్యములో మనం కలిగి నడిపించబడుదుము గాక. వాక్యం చాలా ప్రాముఖ్యం. ఆ వాక్యం మన జీవితాన్ని సరిచేయగలిగింది, ఆ వాక్యం మన జీవితాన్ని కట్టగలిగింది, ఆ వాక్యమే ప్రభు దగ్గర మనల్ని నిలపగలిగింది. కనుక వాక్యము మన లోతులు, హృదయాంతరంగపు లోతుల్లో ఉండాలి. ఈ రోజున వాక్యము కరువైపోయిన పరిస్థితి. ఏ వ్యక్తిగత జీవితంలో కూడా వాక్యము పైన వింటూ పై అనుభవాల్లో నడిపించబడుతూ వాక్యము తెలుసు అన్నట్లుగా ఉన్నారు, కానీ వాక్యం యొక్క సారాంశాన్ని గ్రహించగలిగేటువంటి మనసు లేని వారిగా, లోతుకు వెళ్ళలేక రాయులాగా వారి మనసును పెట్టుకొని ఎండిపోయిన వేరు వలె వారి జీవితాన్ని మలుచుకుంటున్నారు. కనుక వారు అభివృద్ధి పరచబడట్లా. రాతిని తీసివేయి, నీ వేరును వాక్యములో లోతుకు నడిపించు, వాక్యం మీద లోతుగా నీవు ఆధారపడు, అప్పుడు నీవు అభివృద్ధి పొందుదువు గాక. దేవుని ద్వారా ఒక వ్యక్తి దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే లోతుగా వేరు వెళ్ళాలి. ఎండిన వేరులాగా మనం ఉండకూడదు. ఎండిన వేరు ఉంటే ఫలించరు. ఆ మాట చూడండి ఎంత స్ట్రైట్గా ప్రభు చెప్తున్నాడు. 4వ విషయం మీకు చెప్తాను, ఆ మాటలు కూడా గమనించండి. 4వ విషయం ఏమిటంటే ధనాపేక్ష అనే వేరు. మీరు లేఖనాలు ఆ మాట చూడండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ఆ మాట మీరు నోట్ చేయండి. ఇక్కడ ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని వ్రాయబడింది కదా. ఇంగ్లీష్లో ఆ మూలము అంటే వేరు, మూలము అన్నటువంటి ఆ విషయాన్ని ఇంగ్లీష్లో గమనించి చూస్తే, ఇంగ్లీష్లో ఆ మాట చదువుతున్నాను, మీరు గమనించండి.
ద లవ్ ఆఫ్ మనీ ఈజ్ ఏ రూట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్ అని రాయబడింది. చాలా జాగ్రత్తగా ఆ మాటను గమనించాలి. ధనాపేక్ష అనే వేరు నీలో ఉంటే అదే సమస్త విధములైనటువంటి కీడుకి కారణమవుతుంది. దాని వలన అనేకులు వారి జీవితాన్ని వారే పాడు చేసుకున్నట్లుగా, పొడుచుకున్నట్లుగా లేఖనాల్లో గ్రంథస్థం చేయబడి ఉంది. లేఖనాల్లో మీరు గమనించండి, కొంతమంది ఆ పరిస్థితులు ధనము కొరకు ప్రాకులాడి వారి యొక్క జీవితాన్ని పతనావస్థ స్థితికి దిగజార్చబడినటువంటి అనుభవాలు మీరు ఒక్కసారి గమనించండి. అననీయ సపేరా భార్యాభర్తలు ఇద్దరు ఏక మనస్సు కలిగి ఉండాలి. దేంట్లో అంటే మంచి దాంట్లో. వీళ్ళు ఏక మనసుతో ఉన్నారు, భార్యాభర్తలు ఇద్దరు ఏక మనసుతోనే ఉన్నారు. దేనికో తెలుసా? తప్పు చేసేదానికి ఉన్నారు. దేనికున్నారు వీళ్ళిద్దరు ఏక మనసుతో అంటే చెడిపోయే ఆ అనుభవాల్లోనికి నడిపించబడేదానికి ఇద్దరు ఏక మనసు కలిగి ఉన్నారు. మంచి విషయాలకు భార్యాభర్తలు ఇద్దరు ఏక మనసు కలిగి నడిపించబడాలి. వీరు ఎలా ఉన్నారంటే ఒకరు ఓకే అంటే ఇంకొకరు ఓకే అనేటట్టుగానే ఉన్నారు. వారి యొక్క జీవన విధానంలో దేవునికి ఇవ్వవలసింది, దేవునికి చెందవలసింది దేవునికి ఇవ్వకుండా దాచుకొని దైవ సేవకుడి దగ్గరకు వచ్చి, మాకు వస్తున్న సంపాదన ఇంతే పాస్టర్ గారు, ఏంటమ్మా ఇంతేనా దశంభాగం అని ఒక సేవకుడు అడిగాడు అనుకో, మాకు వస్తున్న సంపాదన ఇంతే పాస్టర్ గారు అంటారు కొంతమంది. ఆ మధ్య ఒక పెద్ద సేవకుడు చెప్తుంటే విన్నా. వాక్యంలో వ్రాయబడినటువంటి మాట, ఉత్సాహముతో ఇచ్చువాడు దేవుని ద్వారా విస్తారమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుతాడని వాక్యంలో వ్రాయబడినటువంటి విషయం. ఉత్సాహంతో ఇచ్చేవాడు. కొంతమంది ఇస్తారు. ఎలా ఇస్తారో తెలుసా? సంకుచితమైనటువంటి మనసుతో. వీళ్ళు కూడా అననీయ సపేరా కూడా ఇవ్వకుండా ఏం లేరు, ఇచ్చారు. గొప్ప దైవ సేవకుడు చెప్పిన ఒక చక్కటి మాట. ఆ సేవకుడి దగ్గరికి ఒక కుటుంబం వచ్చి, అనయ్య దశంభాగం అనయ్య అని చెప్పి కానుక కవర్ ఇచ్చిపోయారట. సరే వారు ప్రార్థన చేయించుకొని పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఒక 1000 రూపాయలు దాంట్లో ఉన్నాయంట. ఓకే, వీళ్ళకి ఒక 10,000 వస్తున్నాయేమోలే అని అనుకొని ప్రార్థన చేసి తీసి పక్కన పెట్టాడు. పరిచర్య కోసం ఉపయోగిద్దామని చెప్పి ఆ దశంభాగం డబ్బులు తీసి పక్కన పెట్టాడు. ఈలోపు మరలా ఒక 5 నిమిషాలుగా మరలా వచ్చారంట భార్యాభర్తలు ఇద్దరు. వచ్చి, అన్న ఎందుకో మనస్సాక్షి నొచ్చుకుంటుందన్నా, ఎందుకో మనస్సాక్షి బాధేస్తుందన్నా, మాకు వచ్చే సంపాదన 10,000 కాదన్నా 20,000, అప్పుడు 22,000 రూపాయలు దశంభాగం ఇవ్వాలి కదన్నా, కాబట్టి మేము 1,000 రూపాయలు ఇచ్చాం, క్షమించండి అన్న అని చెప్పని మరలా ఇంకొక 1,000 రూపాయలు కానుకిచ్చి మరలా చేతికి ఇచ్చి ప్రార్థన చేయించుకొని మరలా పోయారట. సరే అని చెప్పి ప్రార్థన చేసి సేవకుడు మరలా ఏమంటారు కానుక తీసి పక్కన పెట్టాడు. మరలా ఒక 5 నిమిషాల లోపే మరలా వచ్చారంట. వచ్చి, అన్నయ్య క్షమించండి అయ్యా, ఎందుకో మనసు నొచ్చుకుంటుందన్న, మా సంపాదన 30,000, మీకేం తెలుసులే అని 1,000 రూపాయలు మేము ఇచ్చాం, కానీ మా సంపాదన 30,000. తర్వాత ఎందుకో మళ్ళీ మనసు అనిపించి, 30,000 దేవుడు మనకి ఇస్తున్నప్పుడు కనీసం ఒక 2,000 ఇస్తే బాగుంటుందేమో అని ఇంకొక 1,000 రూపాయలు తెచ్చిచ్చాం, కానీ మనసు నొచ్చుకుంటుందన్న, అందుకని మరలా తెచ్చిచ్చామన్నా అని చెప్పి ఇంకొక 1,000 రూపాయలు ఇచ్చారట. ఆ దైవ సేవకుడు, పెద్ద దైవ సేవకుడు, ఆ దైవ సేవకుడు చెప్పే ఒక చక్కటి మాట ఏంటో తెలుసా? వీళ్ళు కానుకైతే ఇస్తున్నారు కానీ ఉత్సాహంతో ఇవ్వట్లా. దేవునికి ఇస్తున్నారు కానీ సనుగులు సంశయాలతో ఇస్తున్నారు. దేవునికి ఇస్తున్నారే కానీ బాధపడుతూ ఇస్తున్నారు. దేవునికి ఇస్తున్నారే కానీ ఎక్కడో మనసులో ధనాపేక్ష అని మనస్సుల్ని కృంగదీస్తూ ఉంది. అననీయ సపేరాలు అలా చేసినందువలన దైవ సేవకుడు వారితో చెప్పినటువంటి మాట, మీరు పరిశుద్ధాత్మను మోసం చేసి దానికి ఎందుకు మీరు ఇద్దరు ఏకీభవించారు? నీ భర్త ఇప్పుడే చనిపోయాడమ్మా, ఇదిగో మీ పరిస్థితి కూడా అలాగే అయిపోతుంది అని చెప్తూ ఉండగానే ఆమె కూడా చనిపోయినట్లుగా, భార్యాభర్తలు ఇద్దరు చనిపోయినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. చాలా జాగ్రత్తగా మనం గమనించండి ఆత్మీయులుగా మన పరిస్థితులను. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. గెహజీని మీరు గమనించండి. ధనం కోసం వెళ్ళాడు, ఏం సంపాదించుకొని వచ్చాడు? కుష్టు. డబ్బు కోసం పరిగెత్తాడు, ఏం సంపాదించాడు? కుష్ఠరోగం. మీరు ఇంకా గమనించండి, ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తుతోనే తిరిగాడు, యేసుక్రీస్తుతోనే ఉన్నాడు, యేసుక్రీస్తుతోనే నడిపించబడుతున్నాం అన్నట్లుగా చెప్తూ ఉన్నాడు. కానీ లోపట మాత్రం ధనమును గూర్చినట్టు గొప్ప అపేక్షతోనే నడిపించబడుతూ ఉన్నాడు. 30 నాణ్యములకు ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్మాడు. పోనీ అదేమైనా తనకు ఆశీర్వాదకరంగా ఉందా అంటే, ద్రవ్యం ఇచ్చి ఒక పొలం కొన్నాడు, ఆ పొలములోనే ఉరేసుకొని చచ్చినట్లుగా మన లేఖనాల్లో చూస్తాం. చాలా జాగ్రత్తగా గమనించాలి. వాక్యాలన్నీ మనకు హెచ్చరిక చేస్తున్నాయి. డబ్బు కావాలి, నేను మరలా చెప్తున్నాను, అక్కడ రాయబడినటువంటి మాట ధనాపేక్ష
ధనం సంపాదించాలి అనేది కాదు, ధనమే జీవం, ధనమే కావాలి, దానికోసం ఏదైనా చేయాలని చేసి అన్నటువంటి మనస్సు కలిగిన వాడిని పరిస్థితి మీరు గమనించండి, దేవుని ద్వారా బహు ఉగ్రతను అనుభవిస్తాడు, తన వ్యక్తిగత జీవితానికి తానే హాని కలుగజేసుకుంటున్నాడు అని మనం ఆత్మీయులుగా గమనించగలగాలి. ఈ ధనాపేక్ష అనే వేరు ఒకవేళ మన జీవితాల్లో కూడా ఉందేమో, తీసివేసుకుందాం. ఉండకూడని 4 వేర్లు చెప్పారు. చెప్పండి ఒకసారి, చెప్పండి, మీరు చెప్పండి. ఒకటి చేదైన వేరు, రెండవది కుళ్ళిన వేరు, మూడవది ఎండిన వేరు, నాలుగవది ధనాపేక్ష అనే వేరు. ఈ 4 మనలో ఉండకూడదు. క్లుప్తంగా ఉండవలసిన వేర్లు ఏంటో మనము ఆత్మ సంబంధంగా ఒకప్పుడు చెడిపోయిన మనస్తత్వాలతో నడిపించబడుతున్న మన జీవితాల్ని క్రీస్తు యేసుతో అంటుకట్టేదానికి, ఒక పరిశుద్ధమైనటువంటి వేరుగా ఆయనతో అంటుకట్టేదానికి మనలందరినీ ఇదిగో ఈ పరిచర్యకు పిలిచి ఉన్నాడు, ఈ సహవాసానికి పిలిచి ఉన్నాడు. కనుక మన జీవితాల్లో దేవునితో అంటుకట్టబడి ఒక పరిశుద్ధమైనటువంటి వేరుగా మనము నడిపించబడి దేవుని ద్వారా కలుగుతున్నటువంటి ఆశీర్వాదాలు ఎలా పొందాలి, మనలో ఉండవలసిన వేరేమిటి, ఎక్కడ మనం స్థిరపరచబడాలి అన్నటువంటి విషయాల్ని క్లుప్తంగా 5 విషయాలు నేను టకటక చెప్తాను. ఆ మాటలు మీరు కాస్త గమనించండి. మొదటిది పరిశుద్ధమైన వేరు. చదవండి ఆ మాట. రోమీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 16, 17, 18 వచనాలు నేను చదువుతున్నాను. ఆ మాటలు మీరు కాస్త గమనించండి. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్ద అంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటిని కలిసి పాలు పొందిన ఎడ్ల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకూడదు. నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించుట లేదు. చాలా జాగ్రత్తగా ఈ మాటని మీరు గమనించండి. ఇక్కడ చదివిన ఈ వాక్యంలో పరిశుద్ధమైన వేరు ఉంటే, ఇందాక చెప్పా కదా పిచ్చి దొండకాయలని, ఆ వేరు ఒకవేళ పరిశుద్ధమైనదైతే ఆ కాయ కూడా పరిశుద్ధంగానే ఉంటుంది. వేరే తప్పుడు వేరు, అపవిత్రమైన వేరు ఉందనుకోండి, వారి యొక్క జీవన విధానాలు ఎలా ఉంటాయంటే అపవిత్రతలోనే కొనసాగించబడుతుంటాయి. మమ్మల్ని ఇలా ఈ పరిచర్యకు తీసుకునేటప్పుడు 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఇలా పరిచర్యకు రావాలి, 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అని చెప్తారు. కొంతమంది 16 సంవత్సరాలకు వస్తారు, కొంతమంది 17 సంవత్సరాలకు వస్తారు. ఇలా వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నీ వయసు ఎంత అని అంటే 16 అనేసి చెప్తే వద్దంటారేమో అని 19 అన్నా అనేసి చెప్తారు. రేయ్ నేను చూస్తే 19 కనబడట్లేదు, నీ వయసు ఎంత చెప్పు అని అంటారు పెద్ద సేవకులు. అంటే అప్పుడు వాళ్ళు అన్న 16 అన్నామనుకో, ఒకటే ఒక్క మాట ఉపయోగిస్తారు, సేవ ప్రారంభమే. గమనించాలి ఆ మాట, సేవ ప్రారంభమే అబద్ధముతో, ఒక అపవిత్రమైనటువంటి మాటతో, మోసపూరితమైనటువంటి మాటతో నీవు పునాది వేసుకుంటే తర్వాత నీ సేవ అంతా ఎలా ఉంటుంది? చాలా జాగ్రత్తగా ఆత్మీయులుగా మన జీవితాల్లో కూడా మీరు గమనించండి. ఆత్మీయులుగా కొనసాగించబడుతున్న మన జీవన విధానాలలో మనము ఈ పునాదే పరిశుద్ధతతో వేసుకోకపోతే తర్వాత మనం పరిశుద్ధత రేపు చూద్దాం, పరిశుద్ధత కోసం ఎల్లుండి చూద్దాం, పరిశుద్ధత కోసం అనేసి చెప్పి మనం ప్రాకులాడితే దానివలన ఏ ఉపయోగము ఉండదు. పరిశుద్ధత కలిగినటువంటి వారిగా మనం కొనసాగించబడాలి. మనం ఆరాధన చేస్తున్న దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన కోరుకునే ఒకే ఒక్క కోరిక నీవు కూడా పరిశుద్ధంగా ఉండాలని. వాక్యంలో వ్రాయబడిన ఒక చక్కటి మాట తిమోతి పత్రికలో మీరు ఆ మాట చూస్తే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యం 21వ వాక్యమును మీరు గమనించగలిగితే అక్కడ వ్రాయబడినటువంటి మాట, ఒక గొప్ప ఇంట వెండి పాత్రలు, బంగారు పాత్రలు, కర్ర పాత్రలు, మట్టి పాత్రలు, అన్ని రకరకాల పాత్రలు అక్కడ ఉన్నాయి. సంఘం అనుకుందాం, ఈ గొప్ప ఇల్లు. ఈ సంఘములో గొప్పవారు ఉండొచ్చు, పేదవారు ఉండొచ్చు, చదువు చాలా చక్కగా చదివిన వాళ్ళు ఉండొచ్చు, అసలు చదివే లేని వారు ఉండొచ్చు, మీ పరిస్థితులు బాగా పలుకుబడి కలిగినటువంటి వారు ఉండొచ్చు, అసలు ఎవరికి ముఖం చూపించుకునే దానికి కూడా ఇష్టం లేని పరిస్థితుల మధ్య నడిపించబడుతున్నటువంటి వారు కూడా ఉండొచ్చు. కానీ దేవుడు ఎవరిని ఎంపిక చేసుకుంటాడు?
మనమైతే బాగా డబ్బు కలిగిన వాళ్ళని, బాగా చదువు కలిగిన వాళ్ళని, బాగా పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళని, బాగా అందచందాలు కలిగినటువంటి వారిని, బాగా ఆస్తిపాస్తులు కలిగిన వారిని మనం ఎంపిక చేసుకుంటాం. కానీ దేవుడు ఎవరిని ఎంపిక చేసుకుంటాడు తెలుసా? దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడు తెలుసా? అక్కడే వ్రాయబడినటువంటి మాట, ఒకవేళ ఆ ఇంట్లో ఏ కారణము చేతనైనా సరే బంగారు పాత్ర కడగల, మట్టి పాత్ర మాత్రం కడిగి పెట్టున్నారు, నీళ్లు తాగేదానికి ఏ పాత్ర ఉపయోగపడుతుంది మీరు చెప్పండి? బంగారు పాత్ర మొత్తం మట్టి కొట్టుకుపోయింది. అక్కడ రాసిన వాక్యంలో ఉన్నటువంటి విషయం. ఆ పాత్ర ఉపయోగకరంగా ఉండదు. ఆ మధ్య ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో నాకు నీళ్ళు ఇచ్చారు, తాగడానికి నీళ్ళు ఇచ్చారు. నీళ్ళు తాగుదామని చేసి చూస్తే నేను ఎక్కడైనా నీళ్ళు తాగినా, తిన్నా, ఏం చేసినా 1-2 సార్లు చూస్తాను. ఎందుకంటే పైన అయితే దులుపుకుంటే పోతుంది, ఒకవేళ పైన మట్టి పడితే దులుపుకుంటే పోతుంది. కడుపు లేకపోతే ఏం చేయలేం కదా. అందుకని తినేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటా. ఆ ప్లేట్ చూస్తా, ఆ గ్లాస్ చూస్తా, తీక్షణంగా పరీక్షించే తింటా ఇంచుమించుగా. అలా నీళ్ళు ఇస్తే టకటకట ఆగేయకుండా ఇట్లా తీసుకొని ఇట్లా చూశానండి. ఆ గ్లాస్లో స్పైడర్ ఉంది కదా, ఈ పురుగులు, సాలె పురుగులు ఉన్నాయి కదా, ఆ పురుగులు ఫ్యామిలీ తిరుగుతున్నాయి ఆ నీళ్ళల్లో. నాకు ఆ నీళ్ళు ఇచ్చిన ఆ తల్లిని పిలిచి నేను అడిగా, అమ్మా గ్లాస్ గడిగావా అన్న. నేను ఆ తల్లిని, ఆ తల్లి చెప్పిన మాట, కిస్మిస్ పండగ గడిగానన్నయ్యా అనింది. కిస్మిస్ పండగ అయిపోయి ఎంతకాలం అయిందమ్మా అన్న. నేను ఎంత అన్నయ్యా, ఒక 8 నెలలు అయ్యిందేమో, ఇది 8వ నెల కాబట్టి ఒక 8 నెలలు అయ్యిందేమో అంతేగా అని చేసి చెప్పండి. అప్పుడెప్పుడో గడిగితే ఇంకా అది అట్లాగే ఉంటుందమ్మా, ఫ్యామిలీ బతుకుతున్నాయమ్మా, స్పైడర్ ఫ్యామిలీ దీంట్లో చూడు తల్లి అని చేసి చెప్పిస్తే అప్పుడు గడిగాము కదా అని. తాగుతారా ఆ నీళ్ళు తాగగలుగుతామా? చాలా జాగ్రత్తగా గమనించాలి. వెండి, బంగారు లాంటి విలువ కలిగిన పరిస్థితుల్లో ఒకవేళ మనం ఉన్నామేమో, మన జీవితాలు ఉన్నాయేమో, బాగా డబ్బు కలిగిన వారిగా, జ్ఞానం కలిగిన వారిగా, దేవుడు వారిని ఎంపిక చేసుకోడు. ఎవరిని దేవుడు ఎంపిక చేసుకుంటారు తన రాజ్య స్థాపన కొరకు? ఎవరు దేవుడిని ఎంపిక చేసుకుంటారో దేవుడు తన రాజ్యం కొరకు అని అంటే, ఏ వ్యక్తిలో అయితే పరిశుద్ధత ఉంటుందో వారు మాత్రమే ప్రభు రాజ్యమునకు సిద్ధపరచబడతారు, ప్రభు చేతిలో వాడబడేదానికి సిద్ధపరచబడతారు. దేవునికి స్తోత్రం. విలువ కలిగినటువంటి వారిని కాదు. అందుకనే వ్రాయబడినటువంటి మాట, జ్ఞానులను సిగ్గుపరుచున్నట్లుగా వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడని వ్రాయబడింది వాక్యం. గొప్ప వారిని కాదు, పరిశుద్ధుల్ని దేవుడు ఎంపిక చేసుకుంటాడు. ఈరోజు నీవు దేవుని చేత ఎంపిక చేయబడాలి, దేవుని ద్వారా ఆశీర్వాదానికి ఎంపిక చేయబడాలి, దేవుడు ఉపయోగించుకునే ఒక పాత్రగా నీవు ఎంపిక చేయబడాలి. నేను దేవుని కొరకు నడిపించబడాలి, దేవుని రాజ్యానికి నేను సిద్ధపరచబడాలంటే నీలో పరిశుద్ధత అనే వేరు కలిగి నీవు నడిపించబడాలి. అప్పుడే దేవుడు నిన్ను ఎంపిక చేసుకుంటాడు. మరొక విషయాన్ని నేను చెప్తాను, ఆ మాటలు గమనించండి. అభివృద్ధి నొందిన వేళ్ళు, ఆ మాట నోట్ చేయండి, చదవండి ఆ మాట. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5-6 వాక్యాలు చూడండి. చెట్టులకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును, లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు. ఆ మాట నోట్ చేసుకోండి. లెబానోను పర్వతం మీద వేళ్ళు లోపలికి తన్నునట్లు వారు తమ వేళ్ళు లోతుకు తన్నినప్పుడు అభివృద్ధిని చూస్తారు. లోతైన అనుభవాల్లో అభివృద్ధి పరచబడుతున్నటువంటి వేరుగా మనం నడిపించబడాలి. లోతుకు అభివృద్ధి కావాలి, పైకి కాదు అభివృద్ధి. దేనికి అభివృద్ధి చెప్పాలి. దేనికి? లోతుకు కావాలి అభివృద్ధి, పైకి కాదు అభివృద్ధి, లోతుకు కావాలి అభివృద్ధి. లోతుకు ఎంత అభివృద్ధి అయితే అంత ఆశీర్వాదం మనం అనుభవిస్తాం. మీరు లేఖనాల్లో మీరు గమనించి పరిశీలన చేసి చూస్తే ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయంలో ఒక చక్కటి మాట వ్రాయబడి ఉంటుంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వాక్యాలు నేను చదువుతున్న నా మాటలు గమనించండి. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. ఆ మాట నోట్ చేయండి. కాలువల ఓరన దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకులు పచ్చగానును, వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. ఎందుకంటే దాని వేరు లోతునకు తన్నింది కనుక.
యెహోవా యందు నమ్మిక ఉంచి దేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయని వాక్యం చెప్తుందంటే, వారి వేరును లోతుకు తీసుకుని వెళ్తున్నారు. దేవుని యొక్క నమ్మకత్వం విషయంలో లోతుకు తీసుకుని వెళ్తున్నారు. దేవుని ఆశ్రయించే విషయంలో లోతుకు వారి వేరును తీసుకుని వెళ్తున్నారు. అలా లోతుకు వెళ్ళినప్పుడు వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే, వెట్ట కలిగిన, ఒకవేళ నీ కుటుంబానికి ఇబ్బందులు రావని నేను చెప్పట్లా, లోకంలో ఉన్నాం కనుక ఇబ్బందులు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, బాధలు వస్తాయి, ప్రతికూలతలు వస్తాయి, దుఃఖకరమైన అనుభవాలు వస్తాయి. కానీ అవి ఏవి కూడా నిన్ను బాధ పెట్టేటట్లుగా, భయపెట్టేటట్లుగా ఉండకుండా ప్రభు నిన్ను దినదినము అభివృద్ధి పరుస్తూనే ఉంటాడు. దేవునికి చేతులు ఊపుతూ స్తోత్రం చెప్దాం అందరం కూడా. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు ఆ మాటను కాస్త గమనించండి. దాని వేరు లోతుగా ఉన్నందువలన వెట్ట కలిగిన అది భయపడదు. దాని ఆకులు ఎప్పుడు ఎలా ఉంటాయంటే పచ్చగా ఉంటాయి, చింతనొందదు, బాధపడదు, అది ఎప్పుడు ఫలభరితముగానే ఉండబోతుంది. దేవునికి స్తోత్ర. మన జీవితాలు అలా ఉండాలండి. మనం సాక్షులుగా బ్రతకాలి. మనం సాక్ష్యం చెప్పాలి ఇతరులకి. వాళ్ళ సాక్ష్యాలు వీళ్ళ సాక్ష్యాలు, వీళ్ళ సాక్ష్యాలు వాళ్ళ సాక్ష్యాలు వేయడం కాదు, మనం సాక్ష్యం చెప్పగలగాలి. మా జీవితాల్లో దేవుడు చేసిన మేలుదిగా ఇవి, నా కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళు ఇదిగా ఇవి, నా పిల్లల జీవితాల్లో దేవుడు చేసిన మేళ్ళు ఇవి. ప్రతికూలతలు తారసపడ్డాయి. జీవితం అనే దాంట్లో పోరాటం అనేది లేకపోతే విజయం ఎలా ఉంటుంది? ఆ పోరాటం మనకు కలిగినప్పుడు దేవుడు విజయం ఇవ్వబోతున్నాడని విశ్వసించాలి. దానికి మన వేరు లోతుకు వెళ్ళాలి. దేవుని మీద నమ్మకం అనే అనుభవాల్లో లోతుకు వెళ్ళాలి. దేవుని ఆశ్రయించే అనుభవాల్లో లోతుకు వెళ్ళాలి. దేవుని మీదే పరిపూర్ణంగా ఆధారపడగలిగినటువంటి అనుభవాలు ఉండాలి. బ్యాంబో చెట్టును గూర్చి చరిత్ర చెప్తున్నటువంటి విషయం పరిశోధన చేసి దాని యొక్క ఆ జీవన విధానాన్ని ఇప్పుడు అందరికీ అర్థమయ్యే శైలి, అందరికీ తెలుసుకునేటట్లుగా చెప్తున్నటువంటి చక్కటి విషయాలు. అన్ని చెట్లు ఈరోజు మనం ఒక విత్తనమో లేకపోతే ఒక మొక్కో ఏదైనా నాటామనుకోండి, అది 1, 2 రోజులు 3 రోజులకంతా చక్కగా మనకు పైన కనబడుతుంది. దాని అభివృద్ధి కనబడుతుంటుంది, దాని పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. కానీ ఈ బ్యాంబో చెట్టు యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయంటే, అది ఒకవేళ నాటిన తర్వాత 5 సంవత్సరాల వరకు పొరపాటున దాంట్లో అభివృద్ధి కనబడదు. 5 సంవత్సరాల వరకు అభివృద్ధి కనబడదండి దాంట్లో. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా అలా ఉండొచ్చు. అభివృద్ధి లేదే, ఎంత కష్టపడుతున్న అభివృద్ధి లేదే, ఎంత ప్రయాసపడుతున్న అభివృద్ధి లేదే, రాత్రనగా పగలనగా కష్టపడుతున్నాను. నేను కొంతమంది గూర్చి నేను వింటున్నానండి. ఆడపిల్లలు, మరలా చెప్తున్నా, మగపిల్లలు కాదు, ఆడపిల్లలు వాళ్ళ యొక్క కుటుంబ బాధ్యత వాళ్ళ మీద పడితే, తండ్రి చనిపోతూ ఆస్తిని ఇవ్వకపోగా అప్పుల్ని మిగిలిస్తే, ఆ అప్పులు తీర్చేదానికి కొంతమంది ఆడపిల్లలు వారి మనసును సిద్ధపరచుకొని వాళ్ళు చెప్తున్నటువంటి ఒక చక్కటి సాక్ష్యం ఏంటి తెలుసా? మా నాన్నగారు చనిపోయేటప్పుడు 15 లక్షల రూపాయలు మా చెల్లి చదువు కోసం ఇదిగో ఇలా అప్పు చేసి ఉన్నాడు. ఆ భారం నా మీద పడింది, ఏం చేయాలో దిక్కుతోచలా. నేను కూడా చచ్చిపోతే బాగుండని అనుకున్న ప్రారంభంలో, కానీ మరలా నాకు అనిపించింది ఎందుకు చావాలి, పోరాడదాం అని. సరిగ్గా రోజుకి ఒక 24 గంటలు, రోజుకి ఒక 2-3 గంటలు మాత్రమే నేను నిద్రపోయా. చేతనైన పనులన్నీ చేశా. ఒక 2-3 సంవత్సరాల్లో 15 లక్షల రూపాయల అప్పు నేను తీర్చగలిగాను. నా చెల్లిని నేను చదివించగలిగాను. ఒక మంచి స్థానంలో ఇప్పుడు నా చెల్లి ఉద్యోగం చేస్తుంది. నా కుటుంబానికి నా చెల్లి చేదోడుగా ఆశీర్వాదకరంగా నిలిచి ఉందని ఎందరూ చెప్పట్లేదండి ఆ మాటలు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆడపిల్లలు, ఒకవేళ మన అభివృద్ధి వెంటనే కనబడకపోవచ్చు, సమస్యల మీద సమస్యలు మనకు తారసపడుతూ ఉండొచ్చు, ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులు చోటు చేసుకుండొచ్చు, అభివృద్ధి లేదే, కష్టపడుతున్న అభివృద్ధి లేదే అని అనుకుంటూ ఉండొచ్చు. నీ వేరును లోపలికి పోని, దేవుని మీద నమ్మకంతో లోతుగా వెళ్ళు, దేవుని మీద ఆశ్రయించే అనుభవాలు లోతుకు వెళ్ళు. నీవు చేస్తున్న పని చిన్నదైనా సరే ఒక్క రోజున ఈ బ్యాంబో చెట్టు ఎలా ఎదుగుతుందంట తెలుసా? 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కొంచెం కాదు, ఒక 2-3 వారాలలోనే మనిషి యొక్క కంటి చూపుకు కూడా అందనట్లుగా ఆకాశాన్ని తాకే అంత ఎత్తుకు ఒకేసారి ఎదుగుతుందట. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రభునామాన్ని మహిమపరుద్దామండి. ఇవి కొన్ని ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలు మనకు నేర్పుతున్నాయి. కొన్ని మనం కూడా నిరాశపడుతున్నామేమో, నిరుత్సాహపడుతున్నామేమో,
కలవరపడద్దు, కంగారు పడద్దు. దేవుని మీద ఆధారపడు, దేవుని ఆశ్రయించే దానికి లోతుగా నడిపించబడు. దేవుని మీద నమ్మకం అనే వేరు లోతుకు తన్నేటట్లుగా చేయి. నీ అభివృద్ధి ఆయన రాత్రికే నీ జీవితంలో అద్భుతం చేసి దానికి సమర్థుడు, శక్తి కలిగిన వాడండి. ఆయనకి ఎంతో సమయం కావాల్సిన అక్కర్లా. శిష్యుల్ని పిలిచి ప్రభు మాట్లాడుతున్న ఒక చక్కటి మాట, ఈ పంట పొలాలు చూశారు కదా మీరు, ఇవి ఎప్పుడు చేతికి వస్తాయి చెప్పండి అని అడిగాడు శిష్యుల్ని. శిష్యులు చెప్పినటువంటి మాట యేసుక్రీస్తుతో, అయ్యా బోధకుడా, ఇవి 4 నెలలకు కోతకు సిద్ధమవుతాయి, 4 నెలలకు ఇవి మన చేతికి పంట వస్తుంది అని యేసుక్రీస్తుతో చెప్తే, యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట, మీ కన్నులు తెరిచి చూడండి, అవి ఇప్పుడే కోతకు సిద్ధమై ఉన్నాయి అంటాడు. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటాం మన జీవన విధానాన్ని బట్టి ఇంతకాలానికి మన జీవితం సెట్ అయిపోతుందేమో, ఒక సంవత్సరానికి మన జీవితం సెట్ అయిపోతుందేమో, ఒక 6 నెలలకు మన జీవితం సెట్ అయిపోతుందేమో, ఇక 10 సంవత్సరాలు మన ఇలా కష్టపడ్డా సరే మన బతుకులు బాగుపరచబడవని నిరాశ చెందుతున్నటువంటి పరిస్థితులలో ఉన్నామేమో. దేవునిలో లోతుకు వేరుపారి స్థిరపరచబడండి. ఆయనే గొప్ప అభివృద్ధిని మీ జీవితాలకు దయచేయును గాక. మీరు అభివృద్ధి పరచబడాల్సింది మొదట దేంట్లో అంటే, యేసుక్రీస్తును నమ్మే అనుభవాల్లో లోతుగా వేరు పారేటట్లుగా అభివృద్ధి అనేది నీ వేరులో ఉండాలి, పైన చెట్టులో కాదు, నీ వేరులో ఉండాలి. వేరు ఎంత లోతుకు వెళ్తుందో, ఈ బ్యాంబో చెట్టు ఆకాశాన్ని తాకేటట్లుగా ఇట్లా చూసినా సరే ఆ చివరి కొమ్మ తగలకుండా ఉండేటట్లుగా, కనబడకుండా ఉండేటట్లుగా అంత ఎత్తుకు ఎదుగుతుంది కదా. అంత ఎత్తుకు ఎదిగింది నిలబడాలి అంటే లోపల వేరు ఎంత లోపలికి ఉండాలో ఆలోచన చేయండి. మన జీవితాల్లో కూడా ఆశీర్వాదం వచ్చింది పోయింది బ్రదర్, ఏదో వచ్చింది పోయింది అన్నట్లుగా కాదు. వచ్చింది శాశ్వత కాలం నీలో నిలిచి ఉండాలంటే నీ వేరు లోతుగా ఉండాలి దేవునిలో. అప్పుడే నీ ఆశీర్వాదం నీ దగ్గర నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం. 3వ విషయాన్ని చెప్తాను, ఆ మాటలు గమనించు. ప్రేమలో వేరుపారి స్థిరపరచబడాలి. 3వది ప్రేమలో వేరుపారాలి. చూడండి ఆ మాట, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యం. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా మీరు ఆ మాటను గమనించండి. ప్రేమలో వేరు పారాలి. ప్రేమ అన్నిటిని భరిస్తుంది. ప్రేమ అబద్ధమాడదు. ప్రేమ ఊరక ఉప్పొంగదు. నేను ప్రేమిస్తున్నాను, ఒక వ్యక్తిని నేను ప్రేమిస్తున్నాను అని అంటే ప్రేమ ఊరక ఉప్పొంగదు. ప్రేమ అబద్ధాలాడదు. ప్రేమ భయపడదు. ప్రేమ ఏది దాచే ఆ స్థితిలో ఉండదు. పరిపూర్ణమైన ప్రేమలో భయం అస్సలే ఉండదు. కుటుంబ వ్యవస్థ, వ్యక్తిగత జీవితాలు ఎలా కొనసాగించబడాలంటే ప్రేమతోనే కట్టబడాలి. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడు అదే చెప్తూ ఉంటా, ఒక కుటుంబం కట్టబడాలి, భార్యాభర్తలుగా ఒక కుటుంబం కట్టబడాలంటే ప్రేమతో కట్టబడాలి. బంధువుల భయంతో కొన్నిసార్లు కట్టబడుతూ ఉంటాయి. ఆ భర్త తాగేసి వస్తున్నాడు అనుకో, ఈ అమ్మాయి భరించలేక వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ పిచ్చ కొట్టుడు కొడుతున్నారు. వీడిని ఇంకొకసారి తాగరని చెప్పు తాగరని చెప్తావా లేదా అని చెప్పి పిచ్చ కొట్టుడు కొడతారు. వాడు ఆ బాధ భరించలేక, ఇంట్లో వాళ్ళ పోరు తట్టుకోలేక వాడు అప్పుడు అంటాడు ఏమని, తాగనంటే అంటాడు భయానికి. మళ్ళీ వాళ్ళందరూ ఎప్పుడు ఇక్కడే ఉంటారండి, మరలా పోతారు, మళ్ళీ తాగి రాత్రికి వస్తాడు, ముందు కొట్టిన దానికంటే చితక కొడతాడు. ప్రేమ ఉండాలండి ఇంట్లో, భయం కాదు ఉండాల్సింది. గౌరవం ఉండాలి, భయం కాదు ఉండాల్సింది. నేను ఎప్పుడు చెప్తుంటా, భయానికి ప్రేమకు గౌరవానికి ఉన్నటువంటి వ్యత్యాసం. భయం అంటే ఎలా ఉండదంటే, నాన్న వస్తున్నాడు రే, మీ నాన్న వస్తున్నాడు రా అన్నాడు అనుకో, పిల్లడు పుస్తకం పట్టుకొని అశోకుడు చెట్లు నాటించిన ఇది తప్ప ఇంకా వేరే చదవడు. ఎంత కాలం అన్నా కానివ్వండి ఇదే చదువుతుంటాడు వాడు. నాన్న పోయాడా అంటాడు, లేదు ఉన్నాడంటే అశోకుడు చెట్లు నాటించిన అంటాడు. నాన్న పోయాడంటే పుస్తకం మడత పెట్టాడు పడేసి మళ్ళీ ఆడుకోవడానికి పోతాడు. నానంటే భయం అంతే, నానంటే గౌరవం కాదు. నానంటే గౌరవం ఉంటే ఏం చేస్తుంది తెలుసా, మా నాన్న నా కోసం కష్టపడి ఫీజు కడుతున్నాడు, మా నాన్న కష్టపడి నన్ను చదివిస్తున్నాడు, వాళ్ళకి నేను ఒక ఉపయోగకరంగా ఉండాలి, వాళ్ళని సంతోషపరిచేటట్లుగా ఉండాలి, వాళ్ళని బాధ పెట్టేటట్లుగా ఉండకూడదు. నాన్న ఉన్నా నాన్న లేకపోయినా నేను చదవాలి, నేను ఒక ప్రయోజకుని కావాలి, నా కుటుంబానికి ఒక ఉన్నతమైనటువంటి సహకారంగా నేను నిలబడాలి అనేటువంటి మనసుతో నడిపించబడాలి. ప్రేమ
జీవితాన్ని కట్టగలుగుతుందండి. ఆ మధ్య ఒక సేవకుడు చెప్తుంటే విన్నా. వారి సంఘానికి వస్తున్నటువంటి ఒక వ్యక్తితో అత్తా కోడలకి ఇద్దరికి ఒకటే గొడవ అంట. అక్కడ ఆ గొడవ పడుతున్నటువంటి ఆ సందర్భంలో ఈ కోడలు వచ్చి ఆ సంఘంలో ఉన్న సంఘ పెద్దలతో మాట్లాడుతూ, మా అత్తతో ఒకటే నసైపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లా, నేను ఓడ్చుకోలేకపోతున్నా, అసలు ఆమెను భరించలేకపోతున్నా అని చెప్పిందంట. సంఘ పెద్దలు కూడా అన్నారంట, మరి ఏం చేస్తావు, పెళ్లి చేసుకున్నావు కదా, మరి భరించాలి కదా, తప్పదు కదా, మరి ఉండాలి కదా అని చెప్పి ఆ సంఘ పెద్దలు మాట్లాడుతూ ఉంటే, లేదు 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 నాకు కోపం వచ్చేస్తుంది అసలు. అట్లా అంటే వీళ్ళు చెప్పారట, కోపం వచ్చి అట్లా చంపేవు కేసు అవుతుంది, కాబట్టి అలా చేయొద్దు, మేము మీకు ఒక విషయం ఇస్తాం. ఈ సంఘ పెద్దలు చెప్పారంట, మేము మీకు విషయం ఇస్తా, ఆ విషయం రోజు మీ అత్త తినే ఆహారంలో కొంత కలుపు, రోజు కొంత సస్తుంది. ఈ పెట్టేది నువ్వు తినాలి, ఆమె తినాలి, నువ్వు పెట్టేదంటే ఇప్పుడు టక్కున నువ్వు పెట్టింది తినాలంటే తిందు, కాబట్టి ప్రేమగా నటిస్తుంది గల చేయి అని చెప్పి మాట్లాడి పంపించారట. ఈ కోడలు కూడా ఆ రోజు నుంచి వెళ్ళి ప్రేమగా అత్తతో ప్రేమతో మాట్లాడుతూ, ఎక్కడ లేని ప్రేమను ఒలకపోస్తూ, ప్రేమను కనుపరుస్తూ రోజు అన్నంలో వీళ్ళు ఇచ్చిన ఇది కలిపి పెడుతుందంట. ఈమె ఇంత ప్రేమ చూపిస్తుంటే వాళ్ళ అత్త కూడా అనుకుందట, ఛా, ఇంత మంచి కోడలనా నేను ఇంతకాలం బాధ పెట్టింది, ఇంత మంచి కోడలనా నేను ఇంతకాలం ఇబ్బంది పెట్టింది, కూర్చుంటే తిట్టా, లేచి తిట్టా, ఇంత మంచి కోడలనా, నా కోడలు చూడు ఎంత ప్రేమ చూపిస్తుందో, నేను అర్థం చేసుకోలేకపోయానేమో అని అత్త కూడా ప్రేమ చూపించడం ప్రారంభించిందట. కోడలు నటిస్తుంది కానీ అత్త ప్రేమ చూపించడం ప్రారంభించింది. ఆ ప్రేమను చూసి కోడలు కూడా మనసు మార్చుకుంది. వీళ్ళ దగ్గరికి వచ్చి, మా అత్తకు విషయం పెట్టేశాను కదా, ఇదిగో నేను ఇప్పుడు నిజంగా అంటే మా అత్త నన్ను ప్రేమిస్తుంది, నేను కూడా మా అత్తను నిజంగానే ప్రేమిస్తున్నాను, ఇదిగో ఈ విషయం రియాక్ట్ అవ్వకుండా, ఈ విషయం పని చేయకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి అని చెప్పి ఈ సంఘ పెద్దలను అడిగితే వాళ్ళు అన్నారట, మేము మీకు విషయం ఏమి ఇవ్వలేదమ్మా, ఇంత కారపొడి ఇచ్చాము, నీకు ఇచ్చింది విషయం కాదు, విషయం అని చెప్పి ఇచ్చాము, నీకు ఇచ్చింది విషయం కాదు, కారపొడి, రుచిగా ఉన్న కారపొడి ఇచ్చాం. ఆ కారపొడిని రోజు మీ అత్తకు నువ్వు కూరలో కలిపి ప్రేమను నువ్వు నటిస్తేనే మీ అత్త అది నమ్మి నిన్ను ప్రేమించడం ప్రారంభించింది. మీ అత్త ప్రేమను చూసి నువ్వు కూడా ప్రేమించడం ప్రారంభించావు. ఫస్ట్ నువ్వు ప్రేమించడం మొదలు పెడితే నీ ఎదుటి వ్యక్తి కూడా ప్రేమించడం మొదలు పెడతాడు. మనం ప్రేమించకుండా నన్ను ప్రేమించాలి, ఏయ్ అని మనం మాట్లాడతాం, నన్ను ప్రేమించాలి. ఎందుకు ప్రేమిస్తారు నిన్ను? ఫస్ట్ స్టెప్ నువ్వే. ఫస్ట్ నీవు ప్రేమలో వేరుపారి స్థిరపడేటట్లుగా నీవు నడిపించబడు. ఫస్ట్ నీలో ప్రేమను కలుగు చేయి. ఫస్ట్ నీవు ప్రేమను చూపించు ఇతరుల మీద. వాళ్ళు ఒకవేళ ద్వేషభావంతో ఉన్నా సరే ప్రేమను చూపించు. యేసుక్రీస్తు అదే కదా చేసింది, లోకమునకు ప్రేమను చూపించేదానికి అదే వచ్చింది. శత్రువులను సహితం ప్రేమించగలిగిన వాడు కదా మనం ఆరాధన చేస్తున్న మన దేవుడు. మనము ప్రేమలో వేరుపారి స్థిరులై నడిపించబడాలి. ఎంత దినముల్లో అక్రమం విస్తరించడం ద్వారా అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఇప్పుడు ఏ వార్తలు వినాల్సి వస్తుందో తెలియట్లా. భార్యను భర్తను చంపే పరిస్థితి, భర్త భార్యను చంపే పరిస్థితి, భార్య భర్తల కుటుంబ సభ్యులను చంపే పరిస్థితి, ప్రేమించిన వాళ్ళు కలిసి కుటుంబాలని చంపే పరిస్థితి. ఒక్కొక్క మాట వింటుంటే దరిద్రం. ఈ అంత్య దినముల్లో అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో నడిపించబడుతున్నాం కనుక దేవుని ప్రేమలో మనమంతా నిలిచి ఉందుము గాక. 4వ విషయం చెప్తాను, ఆ మాటలు గమనించండి. నీతి అనే వేరు మనలో చిగుర్చాలి. నీతి అనే వేరు మనలో ఉండాలి. చదవండి ఆ మాట, సామెతల గ్రంథం చూడండి, ఆ మాట తీయండి, 12వ అధ్యాయం 3వ వాక్యం, త్వరగా చదవండి. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. నీతిమంతుల యొక్క వేరుగా మన వేరు ఉండాలి. మన వేరు ఎలా ఉండాలంటే నీతిగా ఉండాలి. నీతి అన్నప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నా నీతి వేరు ఉంటుంది, మీ నీతి వేరు ఉంటుంది. నేను కొన్నిసార్లు ఇలాగే ఆలోచన చేస్తా. నేను వైట్ డ్రెస్ వేసుకొని వాక్యం చెప్తున్నా, కొంతమంది సేవకులు కలర్ డ్రెస్ వేసుకొని వాక్యం చెప్తారు. నేను అన్నాను అనుకోండి, వైట్ డ్రెస్ వేసుకుంటేనే పరిశుద్ధత అని చెప్పి వాళ్ళకు సంబంధించింది వాళ్ళు అంటారు కదా. ఇక్కడ ఒక్కొక్కరి యొక్క మనస్తత్వంలో వారి 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 వారికి సంబంధించిన నీతి వారికి కలిగి నడిపించబడుతూ ఉంటారు. నా నీతిని కాదు ఆధారం చేసుకోవాల్సింది,
వేరే వారి నీతిని కాదు ఆధారం చేసుకోవాల్సింది. సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తును ముందు పెట్టుకొని, ఆయన నీతిమంతుడు, ఆయన సత్యవంతుడు కనుక ఆయన్ని చూస్తూ ఆయన పోలికల మార్చబడేదానికి, ఆయన నీతిని కలిగి మనం నడిపించబడేదానికి మనమంతా ఇష్టపడదుముగాక. మనం చేసే ప్రతి కార్యం నీతిగా ప్రభువు మార్చునుగాక. నీతి అనే చిగురు మనలో ఉండాలి. 5వది దావీదు వేరు చిగురు అని రాయబడ్డాడు. చూడండి ఆ మాట, అది యేసుక్రీస్తుని గూర్చి వ్రాయబడిన చక్కటి మాట. 2 సందర్భాల్లో ఆ మాటలు కనబడతాయి. ఒకటి యెషయా గ్రంథంలోను, రెండవది ప్రకటన గ్రంథంలో కనబడతాయి. చూడండి ఆ మాటలు చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వాక్యం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. ఆ మాట నోట్ చేయండి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అంటే దావీదు. వాని వేరు నుండి అంకురము పుట్టును. దావీదు యొక్క వేరు నుండి ఒక అంకురం పుడుతుంది. అది యేసుక్రీస్తును గూర్చి వ్రాయబడిన చక్కటి మాట. అదే మాటలు ప్రకటన గ్రంథంలో కూడా చూడండి. 22వ అధ్యాయం 16వ వాక్యం. సంఘముల కోసము ఈ సంగతులు గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నోట్ చేయండి ఆ మాట. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకోత్సుకనై ఉన్నాను. దేవుడు చెప్తున్న ఒక చక్కటి మాట, యేసుక్రీస్తును గూర్చి వ్రాయబడిన చక్కటి మాట. నేను దావీదు వేరు చిగురును. ఆ మాట నోట్ చేయండి. ఏంటిది అంటే యేసుక్రీస్తే ఒక వేరుగా మనకు నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు ఈ వేరు? ఎవరు ఈ వేరు? యేసుక్రీస్తే ఈ వేరు. 5 విషయాలు నేను చెప్పాను. ఆ మాటలు మరొకసారి నేను చెప్తున్నా. ఆ మాటలు మీరు గమనించండి. ఒకటి పరిశుద్ధమైన వేరు, రెండవది అభివృద్ధి అనే వేరు, మూడవది ప్రేమలో వేరు, నాలుగవది నీతి అనే వేరు, 5వది యేసుక్రీస్తు. దావీదు వేరు చిగురు అని వ్రాయబడింది. కానీ ఆ మాటలో ఎవరు గురించి వ్రాయబడిందంటే నేను దావీదు వేరు చిగురునని సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్న మాట. యేసుక్రీస్తు అనే వేరు మనలో వేరుపారి స్థిరపరచబడాలి. యేసుక్రీస్తు అనే వేరుపారి స్థిరపరచబడాలి. ఇక్కడ వ్రాయబడిన ఆ చక్కటి మాటను మీరు కాస్త గమనించండి. దావీదు వేరు చిగురు, ఈ 2 మాటలు ఇక్కడ మీరు గమనించండి. యేసుక్రీస్తు ఎవరో మనం గమనించాలి. ఈ మాటలో వేరెక్కడ ఉంటుంది? వేరెక్కడ ఉంటుందండి? లోపటికి చివరన నుండి ఉంటుంది వేరు. చిగురు ఎక్కడ ఉంటుంది? పైన చివరి ఉన్నది చిగురు, ఆకు కాదు. ఇక్కడ రాయబడిన మాట చిగురు అంటే లాస్ట్. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చి ఒక అద్భుతమైనటువంటి రీతికి వ్రాయబడినటువంటి మాట. మనం ఆరాధన చేస్తున్న మన యేసుక్రీస్తు, మనం ఆరాధన చేస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఆది అంతమయ్యున్న దేవుడు. చప్పట్లు కొడదామా ఒకసారి గట్టిగా ప్రభునామాన్ని మహింపరుద్దామా. ఆది ఆయనే, అంతము ఆయనే. వాక్యంలో వ్రాయబడిన చక్కటి మాట. ఆదికాండం 1వ అధ్యాయంలో వ్రాయబడిన చక్కటి మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యంలో వ్రాయబడినటువంటి చక్కటి మాట. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది యందు ఉన్నవాడు దేవుడు. ఆ తర్వాత యోహాను సువార్తలో కూడా వ్రాయబడినటువంటి మాట, ఆదిలో వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. కింద వ్రాయబడినటువంటి మాట, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి దిగి వచ్చిన యేసుక్రీస్తు. చూడండి, ఆయన ఆది అంతము కలిగినటువంటి వాడు. ఆయనను మనం వెంబడించి ఆయనలో వేరుపారి స్థిరపరచబడగలిగితే నిశ్చయముగా మన జీవితాల్లో దేవుని ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు మనం అనుభవించగలుగుతాం. ఆయనలో మనం ఉంటే ఆయన నిత్యత్వములో శాశ్వత కాలం ఆయనతో కూడా మనం బ్రతకగలుగుతాం. కనుక యేసుక్రీస్తు అనే వేరు మనలో స్థిరపరచబడాలి. మరొకసారి చెప్తామా? ఉండకూడని వేరు చెప్పండి. ఫస్ట్ ఉండకూడని 4 వేర్లు. ఒకటి చేదైన వేరు, రెండవది కుళ్ళిన వేరు, మూడవది ఎండిన వేరు, నాలుగవది ధనాపేక్ష అనే వేరు. ఈ 4 మనలో ఉండకూడదు. ఉండగలిగిన వేర్లు చెప్పండి. మొదటిది పరిశుద్ధమైన వేరు, రెండవది అభివృద్ధి అనే వేరు, మూడవది ప్రేమలో వేరు, నాలుగవది
నీతి అనే విషయంలో వేరుపారి ఉండాలి. 5వది క్రీస్తు యేసే వేరుగా ఉండాలి. మనం దావీదు వేరు చిగురు అని రాసుకోండి, తప్పు కాదు, బ్రాకెట్లో పెట్టుకోండి. సింపుల్గా యేసు క్రీస్తే ఒక వేరుగా మన జీవితంలో నిలిచి ఉండాలి. ఆయనలోనే మనం వేరుపారి స్థిరపరచబడాలి. ఆయనలోనే మనం ఒక అభివృద్ధి పదంలో నడిపించబడాలి. ఆ వేరు లోపలికి తన్నితే, ఆ వేరు లోపలికి వెళ్ళగలిగితే మనము ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉంటాం. మరొకసారి చెప్పండి. పరిశుద్ధత, 2వది అభివృద్ధి, 3వది ప్రేమ, 4వది నీతి, 5వది యేసుక్రీస్తు. ఈ అనుభవాలు కలిగి నడిపించబడదామండి. ప్రయాసతో మనం వచ్చాం, ఏదో వచ్చాం తిరిగి వెళ్ళాం కాదు. చాలామంది భక్తి చేస్తారు, ఏదో వచ్చాం తిరిగి వెళ్ళాం, ఆదివారం కాబట్టి అటెండెన్స్ వేసుకోవాలి, మరలా ఏమంటారు మరలా వెళ్ళిపోవాలి అని చేసి అన్నట్టుగా కాదు. వాక్యంలో మీరు బలపరచబడండి. నేను మీకు అర్థమయ్యే షేడ్లో చాలా వివరంగా చెప్తున్నా, మీకు అర్థం కావాలి, ఇంత క్లుప్తంగా చెప్తున్నా. చెప్పండి అని చేసి చెప్పించి మరీ చెప్తున్నా. దేవుడు ఇదిగో ఈ మాటలన్నీ మీ జీవితాల్లో ఫలభరితముగా మార్చునుగాక. మోకరించండి, తల్లు వంచండి, కళ్ళు వేయండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మనమంతా కూడా కలిసి. విన్న వాక్యం మా జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలి యేసయ్యా అని తీర్మానంతో ప్రార్థన చేసుకో. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. మహాపరిశుద్ధుడైన దేవా, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. గడిచిన కాలం అంతా మీరు మమ్మల్ని కాపాడారు. ఈ ఆరాధనలో మేము ఎక్కడ వేరు పారి నడిపించబడాలో, మా వేరు ఎక్కడ ఉండాలని మేము జాగ్రత్త పడాలో, మీ మాటలను బట్టి మీరు మాతో మాట్లాడిన విధానం అంతటి కొరకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఏమి ఇచ్చినా మేము మీ రుణం తీర్చలేం. చాలిన దేవునిగా ప్రతి విషయంలో మీరు మాతో కూడా నిలిచి మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. పేరు పేరున ప్రతి ఒక్కరిని దీవించండి యేసయ్యా. చేదైన వేరు, కుళ్ళిన వేరు, ఎండిన వేరు, ధనాపేక్షణ వేరు ఇక్కడున్న మా జీవితాల్లో ఏ ఒక్కరిలో ఉండకుండా ఈ క్షణమందే తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక. ఒక్కొక్కళ్ళ పరిశుద్ధత అనే వేరు స్థాపించబడునుగాక. అభివృద్ధి, లోతైన అనుభవాల, ఆత్మీయతల అభివృద్ధి అనే వేరు పారి నడిపించబడుదురుగాక. ప్రేమలో వేరు పారుదురుగాక, నీతిలో వేరు పారుదురుగాక, యేసుక్రీస్తు అనే వేరు పారునుగాక. అట్టి అనుభవాల్లో ప్రతి ఒక్కరు నడిపించబడినట్లుగా మీ సహాయం దయచేయండి. మీరే మా ఆధారం ప్రభువా. మేమంతా ఒక గొప్ప ఫలభరితమైనటువంటి అనుభవాల్లో నడిపించబడాలి. అట్టి కృప మీరు మాకు దయచేసి మీ గణనామానికి మాత్రమే మా ద్వారా మహిమ తెచ్చుకొనమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి.